కవితతో బీఆర్ఎస్కి ఏంటి ప్రాబ్లం, లేకపోతే బీఆర్ఎస్తో కవితకి ఏంటి ప్రాబ్లం? ఏమి ప్రాబ్లం ఉందని అనుకోవడం లేదు. ఎందుకు ఆమె పార్టీ నుంచి ఎలిమినేట్ చేశారు? ఏం చేయలేదు. ఎవరు చేసినారు? సింగరేణి గౌరవ అధ్యక్షులుగా ఆమెను తొలగించకుండానే తొలగించి పక్కన పెట్టేశారు. సింగరేణి పార్టీ ఏం కాదే. కానీ పార్టీ అనుబంధ సంఘమే కదా. సంఘం ఒక సంఘం, పార్టీ ఏం కాదు. కేసీఆర్ కూతురుగా కూడా చాలా వాటికి చాలాసార్లు మార్చినాము, చాలా సంఘాలకు చాలాసార్లు మార్చినాము. అనుబంధ సంఘాలకు అధ్యక్షులు అనేక సందర్భాల్లో కూడా కొత్త కొత్త వాళ్ళని తీసుకున్నాం. ఇప్పుడు గౌరవాధ్యక్షుడిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ నియమించబడ్డ ఆయన కూడా పార్టీ మాజీ మంత్రి. నేనేమంటున్నా, అనుబంధ సంఘాలకు చాలా సందర్భాల్లో కూడా మార్చినాము, మారుతాయి, సహజమైన విషయం అది. కవిత ఎందుకు ఆమె దూరం అయ్యారా, మీరు దూరం చేశారా? నేనేం అనుకోవడం లేదు అట్లా. ఆమె సపరేట్ జాగృతి, సపరేట్ ఆఫీస్ పెట్టుకున్నారు, సపరేట్ యాక్టివిటీ చేస్తున్నారు. చాలా నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. జాగృతి ఎప్పటి నుంచో ఉంది. ఆఫీస్ కూడా కార్యక్రమాలు లేవు. ఆఫీస్ కూడా ఉంది, కార్యక్రమాలు ఎందుకు లేవు? కార్యక్రమాలు లేకుండా అసలు పేరు ఎట్లా ఉంది? కానీ ఎట్లా తెలుస్తుంది ఆ పేరు? కార్యక్రమాలు లేకుండా. కార్యక్రమాలు అంటే మాకు రిపోర్టర్లు ఉంటారు, బీట్ రిపోర్టర్లు ఉంటారు, వెళ్తుంటారు. కార్యక్రమాలు ఉండబట్టే కదా, దానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండబట్టి, దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉండబట్టే కదా దాని పేరు ఐడెంటిఫై చేసినారు. కానీ పార్టీ ఏవైతే విధానం ఉందో ఆ విధానాన్ని పక్క జరిగి ఆమె కొత్త ఆందోళనలు చేస్తున్నారు, సపరేట్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ కూడా ఎక్కడ ఆమె కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించిన ఎవరు కార్యకర్తలు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయడం, దట్ మీన్స్ క్లియర్ కట్ డివిజన్ ఉంది కదా. అంత పెద్ద డివిజన్ నేను అనుకోవట్లేదు. తనకు మొదటి నుంచి కూడా కొద్దిమంది ఉన్నారు, ఆ జాగృతి సంస్థలో ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. గతంలో అట్లా చేసినారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు.